I'm recording the session. వెల్ యాక్చువల్లీ మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఈరోజు మనం ఒక ప్రీవియస్ పేపర్ చూద్దాం. అండ్ ఇక్కడ కేవలం ప్రీవియస్ పేపర్ చూడడం మాత్రమే కాదండి, ఇక్కడ ఏ టాపిక్ మీద అడిగాడో ఆ క్వశ్చన్, ఇంకా ఆ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాంటివి కూడా చూడబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. ఓకే, ఈ ప్యాసేజ్ Isaac published a book about gravity in the year. Okay, right. Gravity in the year, right. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా 2 ఇయర్స్ ఇచ్చారు మొత్తం ప్యాసేజ్ మొత్తంలో. 1643, 1685. సో ఇది అతని డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇది కంపల్సరీగా 1685 ఉండాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1687 ఇచ్చాడు. ఏంటంటే మనం ఇక్కడ సెంటెన్స్ని కంప్లీట్గా రీడ్ చేసుకోవాల్సి ఉంటుంది. In 1685, Newton described his laws mentioned. 2 years later, Newton published his ideas. సో ఇలాంటి పాయింట్స్ మనం చాలా కేర్ఫుల్గా, అంటే 1685 తర్వాత 2 ఇయర్స్ తర్వాత అతని బుక్ పబ్లిష్ చేశాడు, డిస్కవర్ చేసిన 2 ఇయర్స్ తర్వాత. సో 1687. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ ప్యాసేజెస్ని కూడా చాలా చాలా క్లోజ్గా మీరు రీడ్ చేయాలి. టేక్ ఇట్ ఈజీ తీసుకోవద్దండి. ఇక్కడ మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. రైట్ నౌ లెట్ us see. ఇక్కడ నుంచి చూద్దాం. మనకి దే డాష్ స్వీట్స్ ఆఫ్టర్ లంచ్. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ ఆప్షన్. ఆఫర్డా, అవార్డెడా, గ్రాంటెడా, కన్ఫర్డా. రైట్, చూడండి, ఎప్పుడైనా సరే ఇది వొకాబులరీ మీద అడిగాడు. స్వీట్స్ అన్నవి జనరల్గా ఆఫర్ చేస్తామండి. సో దే ఆఫర్డ్ స్వీట్స్ అన్నది కరెక్ట్ అవుతుంది. అవార్డెడ్, ఇక్కడ కీ పాయింట్ మనం చూద్దాం. అవార్డెడ్ అన్నది ఒక పద్మశ్రీ, పద్మభూషణ్, నోబెల్ ప్రైజ్ ఇలాంటి అవార్డ్స్ని ఇచ్చినప్పుడు అవార్డెడ్ అంటాం. మదర్ తెరీసా వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ అని. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే అవార్డెడ్ అన్నది మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేసినప్పుడు WITH విత్ని వాడొద్దు. మదర్ తెరీసా వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ అనాలి. మదర్ తెరీసా వాజ్ అవార్డెడ్ విత్ ద నోబెల్ ప్రైజ్ రాంగ్ అండి, అలా అనకూడదు. సో అవార్డెడ్ విత్ అనొద్దు ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్లో. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్ఫర్డ్. కాన్ఫర్డ్ అంటే ఇవి అవార్డ్స్కి యూజ్ చేయొచ్చండి. కాన్ఫర్డ్ అపాన్ అని అంటాం. కాన్ఫర్డ్ తర్వాత ఒక ప్రిపోజిషన్ వస్తుంది, అపాన్ అన్న ప్రిపోజిషన్. రైట్ నౌ లెట్ us see this. The curriculum was flexible. Choose the opposite meaning of the word flexible. సో ఫ్లెక్సిబుల్ యొక్క ఆపోజిట్ అడిగాడు. ఎస్, ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, ఈజీగా మూవ్ చేస్తాము. దానికి ఆపోజిట్ రిజిడ్, అంటే ఫిక్స్డ్గా ఉంటుంది, దాన్ని మూవ్ చేయలేము, రిజిడ్ చేంజ్ చేయలేము అని రిజిడ్ అంటే. సో ఇక్కడ మనకి కంఫర్టబుల్, అగ్రియబుల్, కన్విన్సబుల్ ఇవన్నీ రావండి. అయితే ఇక్కడ మనం బాగా ఫోకస్ పెట్టాల్సిన పాయింట్ ఏంటంటే యాంటోనిమ్ అని అడిగినా, ఆపోజిట్ అని అడిగినా ఒకటే అండి. సో ఇక్కడ ఆపోజిట్ అని ఇచ్చాడు, కొన్ని సందర్భాల్లో యాంటోనిమ్ మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం ప్రస్తుతానికి, యాంటోనిమ్ అంటే నాకు తెలియదా అని. బట్ కొన్ని సందర్భాల్లో మనం వాటికి ఎగ్జామ్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఏదో రీడ్ చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత అరే ఇది యాంటోనిమ్ రాసినా సినానిమ్ రాసినా అని మనం డౌట్లోకి వెళ్ళిపోతాం. అందుకోసమని క్వశ్చన్ పేపర్ని చాలా క్లోజ్గా, పేషెన్స్తో, కేర్ఫుల్గా రీడ్ చేయాలి. సో యాంటోనిమ్, కొన్ని ఇంపార్టెంట్ యాంటోనిమ్స్ తీసుకుంటే నోబుల్ ఉందనుకోండి, NOBLE, నోబుల్ అంటే దీనికి యాంటోనిమ్ ఇగ్నోబుల్, IGNOBLE, ఇగ్నోబుల్. నెక్స్ట్ ప్రౌడ్, PROUD, ప్రౌడ్. ప్రౌడ్ ఆపోజిట్ హంబుల్ అండి, HUMBLE. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ యాంటోనిమ్స్. మోడెస్ట్, మోడెస్ట్కి
ఇమ్మోడెస్ట్ వస్తుంది లేదా ప్రౌడ్ వస్తుంది. ఆపోజిట్స్ ఉంటాయి. ఇవన్నీ ఆపోజిట్స్. నోబుల్, ఇగ్నోబుల్ ఇలాంటివి. నౌ ఒకే సెంటెన్స్‌లో పార్ట్స్ డివైడ్ చేసేసి ఎర్రర్ ఏదో ఫైండ్ ఔట్ చేయమన్నారండి. ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. ఏ ఫెయిల్యూర్స్ ఈజ్, బి ద స్టెప్పింగ్, సి స్టోన్స్, డి టు సక్సెస్. ఇది మనందరికీ తెలిసిందే. బట్ ఎగ్జామ్ విషయానికొచ్చేస్తే అరే! ఇదేవిది అన్నది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో, ఇక్కడ బేసిక్ అండి సింపుల్. ఫెయిల్యూర్స్ తర్వాత ఆర్ రావాలి. ప్లూరల్ ఫార్మ్ వచ్చింది కదా! బాయ్స్ తర్వాత ఆర్ వచ్చినట్లుగా. సో, ఫెయిల్యూర్స్ ఆర్ రావాలి కాబట్టి ఏ పార్ట్‌లో ఎర్రర్ ఉందండి. ఈజ్ రాంగ్, ఆర్ తీసుకోవాలి. ఇలాంటి ఎర్రర్ పార్ట్స్‌లో మనం ముఖ్యంగా ఎలాంటి వాటి మీద ఫోకస్ పెట్టాలి? చూడండి, డిస్కస్సింగ్ తర్వాత ఏబీఓ, యూటీ అబౌట్ రాదు. ఎక్స్‌ప్లెయిన్ తర్వాత కూడా అబౌట్ రాదు, గుర్తుపెట్టుకోండి. డిస్కసింగ్, ఎక్స్‌ప్లెయిన్ వీటి తర్వాత ఎప్పుడు కూడా ఏబీఓ, యూటీ అబౌట్ రాదు. ఇంకొకటి హెచ్ఓఎంఈ హోమ్ ముందు టీఓ టు రాదు. ఐ యామ్ గోయింగ్ హోమ్ అనాలి. ఐ యామ్ గోయింగ్ టు హోమ్ అనకూడదు. సో, ఇలా ఎర్రర్స్ మనం ఫైండ్ ఔట్ చేసుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ ఇక్కడేమడిగాడు? ద మీటింగ్ వాస్ డాష్డ్ బికాస్ ఆఫ్ ద స్ట్రైక్. స్ట్రైక్ కారణంగా మీటింగ్ ఏమైంది? కాల్స్ ఆఫ్, కాలింగ్ ఆఫ్, కాల్ ఆఫ్, కాల్డ్ ఆఫ్. అంటే ఆగిపోయిందండి. స్ట్రైక్ కారణంగా మీటింగ్ ఆగిపోయింది. ఇది ఫ్రేజల్ వర్బ్ మీద ఉన్న పార్ట్. ఇక్కడ వాడు ఫ్రేజల్ వర్బ్‌ని హైలైట్ చేయలేదు. వాడు టెన్స్‌ని హైలైట్ చేశాడిక్కడ. ఇక్కడ పాసివ్ వాయిస్‌లో ఇచ్చాడు. సో, V3 రావాలి. అంటే కాల్డ్ రావాలి. CALLED, కాల్డ్ ఆఫ్ అండి. OFF. కాల్ ఆఫ్, కాల్డ్ ఆఫ్, కాల్డ్ ఆఫ్, కాలింగ్ ఆఫ్, కాల్స్ ఆఫ్. ఇలా ఫ్రేజల్ వర్బ్ అంటే క్యాన్సెల్ చేయడం. కాల్డ్ ఆఫ్ అంటే. OFF వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రేజల్ వర్బ్ మీద అడిగిన క్వెషన్. ఫ్రేజల్ వర్బ్ అంటే చూడండి, ఒక వర్బ్ ఉంటది. తర్వాత ఒక ప్రిపోజిషన్ ఉంటది. ఇక్కడ కాల్డ్ అన్నది వర్బ్, ఆఫ్ అన్నది ప్రిపోజిషన్. కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ చూద్దాం మనం. ఇప్పుడు చూడండి, జోకేస్తూ ఉన్నప్పుడు సడెన్‌గా నవ్వుతూ ఉంటారు కొంతమంది. బర్స్ట్ ఔట్, బర్స్ట్ ఔట్ లాఫ్టర్ అంటాం. బర్స్ట్ ఔట్ లాఫ్టర్ అంటే సడెన్‌గా నవ్వడం. BURSTOUT. సడెన్‌గా నవ్వితే బర్స్ట్ ఔట్ అని. సడెన్‌గా ఏడుస్తే బర్స్ట్ ఇంటూ అని. బర్స్ట్ INTO. ఏడ్చేదానికి సడెన్‌గా బర్స్ట్ ఇంటూ, నవ్వేదానికి బర్స్ట్ ఔట్. అండ్ ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ విషయానికొస్తే మేక్ ఔట్ ఎక్కువగా వస్తుందండి ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. మేక్ ఔట్ అంటే అండర్‌స్టాండ్. నోబడీ కెన్ మేక్ ఔట్ హిస్ హ్యాండ్ రైటింగ్. ఎవరు కూడా అతని హ్యాండ్ రైటింగ్ అండర్‌స్టాండ్ చేసుకోలేరు. ఎందుకంటే అతని హ్యాండ్ రైటింగ్ అలా ఉంది. లెజిబుల్‌గా లేదు. మేక్ ఔట్ గుర్తుపెట్టుకోండి. మేక్ ఔట్ అంటే అండర్‌స్టాండ్, అర్థం చేసుకోవడం. నెగెటివ్‌లో అర్థం చేసుకోకపోవడం. కాంట్ మేక్ ఔట్ అని. అండ్ ఇక్కడ ఇంకా మనం తీసుకుంటే లుక్ ఆఫ్టర్ అన్నది కూడా బాగా అడుగుతూ ఉంటాడు. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్, చూసుకోవడం. లుక్ ఆఫ్టర్ మై బైక్ అని చెప్పేసి. టేక్ ఆఫ్టర్ అన్నది కూడా ఉందండి. టేక్ ఆఫ్టర్ అంటే తర్వాత తీసుకోవడం అన్నది కాదండి. టేక్ ఆఫ్టర్ అంటే పోలి ఉండడం, ఒకే రకంగా కనిపించడం, అపియరెన్స్. రిజెంబుల్ అంటామండి. ద లిటిల్ గర్ల్ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్. టేక్ ఆఫ్టర్ అంటే సిమిలర్‌గా ఉండడం, పోలి ఉండడం అండి. లుక్ ఆఫ్టర్ అంటే చూసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం. సో, ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ చాలా చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఈడీఎం అడిగాడండి. ఈడీఎం అంటే జాతీయం. మనం చూసాం ఈడీఎమ్స్‌ని గూడా. నెక్ అండ్ నెక్. మనమేంది నెక్ టు నెక్, నెక్ టు నెక్ అంటాం. కాదండి అది. నెక్ టు నెక్ కాదండి. ఇప్పుడు కొన్ని మనం కామన్ మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఔట్ ఆఫ్ స్టేషన్ అని.
ఔట్ ఆఫ్ స్టేషన్ అన్నది ఇంగ్లీష్‌లోనే లేదు. ఇంగ్లీష్‌లో ఉన్నది ఔట్ ఆఫ్ టౌన్ అనాలి. ఔట్ ఆఫ్ స్టేషన్ అననే అనకూడదు. ఔట్ ఆఫ్ టౌన్. సో, అలా నెక్ టు నెక్ కాదండి. అది నెక్ అండ్ నెక్. నెక్ అండ్ నెక్ అంటే ఏంటిది? టఫ్ కాంపిటీషన్ అండి. దట్ ఈస్ హావింగ్ టఫ్ కాంపిటీషన్. నౌ రాంగ్‌లీ స్పెల్డ్ వర్డ్. రాంగ్‌లీ స్పెల్డ్ వర్డ్‌ని చూజ్ చేయమన్నాడు వాడు. సో, ఇండిపెండెంట్ ఐఎన్‌డిఈ, పీఈఎన్, డీఎన్‌టి ఇది కరెక్ట్ స్పెల్లింగే. మనకు కావాల్సింది రాంగ్ స్పెల్లింగ్. ఎక్స్‌పెన్సివ్ కరెక్టే. అజిటేషన్ ఇది రాంగ్ స్పెల్లింగ్ అండి. అజిటేషన్‌లో ఏజీఐ టీఏటీఐఓఎన్. టీఈ రాకూడదు. టీఏ రావాలి. హంబుల్ గూడా కరెక్టే. సో, వాడు కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్‌ని జూడమనొచ్చు. రాంగ్‌లీ స్పెల్డ్ వర్డ్‌ని చూజ్ జేయమనొచ్చు. సో, కాబట్టి క్వెషన్‌ని మాత్రం చాలా రెస్పెక్ట్ ఇచ్చి మనం పేషెన్స్‌తో కేర్‌ఫుల్‌గా రీడ్ చేయాలి. సో, స్పెల్లింగ్ విషయానికొచ్చేస్తే ఎక్కువగా మనకి వాక్యూమ్ అన్నదుంటుంది. వీఏసీయూయూఎం డబుల్ రావాలి. వాక్యూమ్ అన్న వర్డ్‌ని ఎక్కువగా ఇస్తుంటారు. సెపరేట్ ఎస్‌ఈపీఏఆర్ఏటీఈ అని ఈ సెపరేట్ అన్న వర్డ్‌ని కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. స్పెల్లింగ్ మీద కూడా మీకు ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాను. పంపించాను మన గ్రూప్‌లో. నౌ వేర్ దేర్ ఈస్ ఎ విల్ డాష్ అని. ఇది ఒక సేయింగ్ అండి. సేయింగ్ అంటే లైక్ ప్రాబబుల్ అంటే సామెత. మనసు ఎక్కడుంటుందో మార్గం అక్కడుంటుంది అని. ఇప్పుడు మనం చిన్నప్పుడు వన్స్ దేర్ లివ్డ్ ఏ క్రో, ఇట్ సెర్చ్డ్ ఫర్ వాటర్. వాటర్ కోసం సెర్చ్ చేసింది. వాటర్ దొరకలేదు. బట్ ఒక పాట్‌లో జస్ట్ వాటర్ కనిపిస్తే స్టోన్స్ ఏసిందని అది. ఆ స్టోరీకి ఉన్న మోరలే ఈ వేర్ దేర్ ఈస్ ఎ విల్ దేర్ ఈస్ ఎ వే అండి. దీన్ని దేర్ ఈస్ ఎ వే అన్నీ ఎలా ఇచ్చాడో చూడండి. టీహెచ్‌ఈ-ఐఈఆర్ ఇచ్చాడు. ఇక్కడ టీహెచ్‌ఈ-ఆర్‌ఈ ఇచ్చాడు. ఎంత మైన్యూట్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్‌లో ఇలాంటివి మనం కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఇక్కడేంది వేర్ దేర్ ఈస్ ఎ విల్, దేర్ ఈస్ ఎ విల్ గాదు. దేర్ ఈస్ ఎ వే. వేర్ దేర్ ఈస్ ఎ విల్, దేర్ ఈస్ ఎ వే. సో, ఇలాంటి సేయింగ్స్ ఎన్నో ఉన్నాయండి. వాడు హాఫ్ ఇచ్చేసి రిమైనింగ్ హాఫ్ మనల్ని ఫైండ్ ఔట్ చేయమని జెప్పొచ్చు. అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే. అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఇంకొక ఇంపార్టెంట్ వన్. మేక్ హే వైల్ ద సన్ షైన్స్. మేక్ హే వైల్ ద సన్ షైన్స్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఇలాంటి సేయింగ్స్, ప్రాబ్స్ ఉన్నాయండి. రైట్ నౌ ఇప్పుడు ప్రతాప్ సెడ్ బ్రదర్ ప్లీజ్ పాస్ ద గ్లాస్. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి చేంజ్ చేయమన్నాం. ఇక్కడ సెడ్ అన్నది మనకి రిక్వెస్టెడ్ అవుతది. ఎందుకు? ప్లీజ్ ఇచ్చాడు కాబట్టి. సో, ప్రతాప్ రిక్వెస్టెడ్ హిస్ బ్రదర్ టు పాస్ ద గ్లాస్ కరెక్ట్ అండి. సెడ్ హిస్ బ్రదరు ఇక్కడ ఏంటిది? థర్డ్ వన్‌లో ప్రతాప్ రిక్వెస్టెడ్ హిస్ బ్రదర్ టు పాస్డ్ అనొద్దండి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే టీఓ2 తర్వాత వి1 రావాలి. అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో. టీఓ2 తర్వాత ఈడీ, ఇంగ్, ఎస్ ఉన్న వర్బ్ ఫార్మ్స్ రావండి. టు పాస్, టు గో, టు జంప్ ఇలాంటివి తీసుకోవాలి. అయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముఖ్యంగా ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే టీఓ2 తర్వాత ఒక సందర్భంలో ఇంగ్ ఫార్మ్ వస్తదండి. ఒక సందర్భంలో. ఇంతకుముందు ఏంది 2 తర్వాత ఈడీ, ఇంగు, ఎస్ ఏవి రాకూడదు అనుకున్నాం. బట్ ఒక సందర్భం అంటే అవి కొన్ని ఫిక్స్‌డ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. లుక్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్ తర్వాత టీఓ2 వస్తది. లుక్ ఫార్వర్డ్ టు యెస్. ఐ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఇలా లుక్ ఫార్వర్డ్ టు ఈ 3 కలిసి వచ్చినప్పుడు తర్వాత వచ్చేది కేవలం ఇంగ్ ఫార్మ్‌లోనే ఉండాలి. లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ. లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. ఐ లుక్ ఫార్వర్డ్ టు సెలబ్రేటింగ్ ద న్యూ ఇయర్స్ డే. లుక్ ఫార్వర్డ్ టు ఉన్నప్పుడు మాత్రం 100కి 100% మనం
ఇంగు ఫామ్ వాడాలి దాని తర్వాత. వేరే సందర్భంలో టు తర్వాత రాదండి జనరల్‌గా. ఇలా లుక్ ఫార్వర్డ్ అని ఇంకా కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. ఐ యామ్ కమిటెడ్ టు టేకింగ్ క్లాసెస్. కమిటెడ్ తర్వాత కూడా టు వస్తే ఇంగు ఫామ్ రావాలి. ఓకే. ఫైన్. నౌ హియర్ వి గో. లెట్ us see the next one. Education dash discipline is useless. Fill in the blank with correct option. Education through discipline is useless. Yes. ఇలా చెప్పలేము కదా మనం. ఎడ్యుకేషన్ విత్ ఇన్ డిసిప్లిన్ ఈజ్ యూజ్లెస్. ఓహ్! ఎడ్యుకేషన్ విత్ డిసిప్లిన్ యూజ్లెస్ కాదు. మళ్ళీ ఏంటి? ఎడ్యుకేషన్ వితౌట్ డిసిప్లిన్ ఈజ్ యూజ్లెస్. చూడండి. మీనింగ్‌ఫుల్ సెంటెన్స్ అవ్వడానికి మనకి ఆప్షన్ వచ్చేది అక్కడ వితౌట్. నౌ దీపక్ వాజ్ రీడింగ్ ఏ బుక్. పాసివ్ వాయిస్‌ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. పాసివ్ వాయిస్ అంటే మనం 5 స్టెప్స్ చెప్పుకున్నాం. బాక్సెస్ పెట్టేసుకొని నీట్‌గా డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్‌లో ఉన్నది ఫస్ట్‌లోకి తీసుకురావాలి. అంటే ఏ బుక్. తర్వాత ఇక్కడ వాస్ ఉందండి యాక్టివ్ వాయిస్‌లో. సో, పాసివ్ వాయిస్‌లో కూడా పాస్ట్ వాజ్ అన్నా, వర్ అన్నా రావాలి. సో, ఏ బుక్ వాజ్ బీయింగ్ రెడ్ బై దీపిక. ఏ బుక్ వాజ్ బీయింగ్ రెడ్ బై దీపిక కరెక్ట్ అండి. ఫస్ట్ వన్ ఎందుకు రాంగో చూద్దాం. ఏ బుక్ ఈజ్ రీడింగ్ బై. ఓహ్! రానే రాదు. ఎందుకంటే యాక్టివ్ వాయిస్‌లో వాజ్ ఉంటే పాసివ్ వాయిస్‌లో ఈజ్ రానే రాదు. ఎందుకంటే యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ ప్రెజెంట్ టు ప్రెజెంట్, పాస్ట్ టు పాస్ట్, ఫ్యూచర్ టు ఫ్యూచర్ సేమ్ టు సేమ్ టెన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ వాజ్ పాస్ట్ యూజ్ చేశాడు. ఇక్కడ ఈజ్ ప్రెజెంట్ రాంగ్ అండి. అలా రాదు. ఏ బుక్ ఈజ్ రెడ్ బై ఇది ఇది కూడా ఎందుకంటే వాజ్ ఈజ్ కాదండి. ఈ బుక్ వాజ్ బీయింగ్ రెడ్ బై దీపిక పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇంగు ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ వాడాడు అక్కడ. దీపిక వాజ్ రెడ్ ఏ బుక్ రాదు. అస్సలు రాదలా. పాసివ్ వాయిస్‌లో అలా చేంజ్ చేయలేము. సో, ఈ పాసివ్ వాయిస్ విషయానికొస్తే మనం కొన్ని డిస్కస్ చేసుకోవాలండి. అదేంటంటే కొన్ని సందర్భాల్లో మనకి బై రాదు. టీఓ2 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎక్కువగా అడిగే క్వెషన్స్ వీటి మీదే ఉంటాయి. బైకి బదులుగా ఒక సందర్భంలో టీఓ2 వస్తదండి. 2 సందర్భాల్లో 2 వస్తుంది. ఏంటి? కేఎన్ఓడబ్ల్యూఎన్ నోన్ ఉన్నప్పుడు 2 వస్తుంది. ది ఆన్సర్ ఈజ్ నోన్ టు మీ. ది ఆన్సర్ వాజ్ నోన్ టు మీ. ఇలా నోన్ ఉన్నప్పుడు టీఓ2 వస్తది. మ్యారీడ్. షీ వాజ్ మ్యారీడ్ టు మై ఫ్రెండ్. ఇలా మ్యారీడు, నోన్ ఇలాంటి వర్బ్స్ పాసివ్ వాయిస్‌లో వచ్చినప్పుడు 100కి 100% టీఓ2ని వాడాలి. బైని వాడము. గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇవే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. రైట్ నౌ వాట్ ఈస్ దిస్? ఏంటి? పిక్ ద కరెక్ట్ సెంటెన్స్ అండి. కరెక్ట్ సెంటెన్స్‌ని పిక్ చేయమన్నాడు. ఏంది చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ నేచర్ ఈజ్ బెస్ట్ ద టీచర్ కాదు కదండి. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అనాలి. వర్డ్ ఆర్డర్ రాంగ్ పోయింది. వర్డ్ ఆర్డర్ ఇంగ్లీష్‌లో సింటాక్స్ అంటాం. సింటాక్స్ అంటాం. ఓకే. మళ్ళీ గిరిజ మేడం గారు పర్సన్స్ 2 అని చెప్పారు. అది ఒకసారి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవెనింగ్ గిరిజ మ్యామ్ గారు. మ్యామ్ గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ మేక్ యువర్ క్వెషన్ క్లియర్ టు మీ. ఒకసారి క్లియర్ చేయండి నాకు. మీ క్వెషన్ ఏంటి? సార్ ఇక్కడ పాసివ్ వాయిస్ లో 2 రావడం అనేటువంటిది మీరు క్లాస్ చెప్పినప్పుడు 2 తర్వాత పర్సన్ వస్తే 2 వాడాలి అని చెప్పారు. అబ్సల్యూట్లీ రైట్. ఓకే ఫైన్. అది మీ అయితే టు మీ అని వచ్చింది. అట్లా పర్సన్స్ వస్తే 2 వాడాలి అని చెప్పారు సార్. ఈజ్ ఇట్ ఓకే? యా యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఓకే ఫైన్. మొత్తం క్లారిటీ ఇస్తాను చూడండి. మీ యొక్క అబ్జర్వేషన్‌కి అండ్ మీరు అటెన్షన్ పే చేసిన దానికి హ్యాట్స్ ఆఫ్. నేను చెప్పిన పాయింట్‌ని గుర్తుపెట్టుకున్నారు. థాంక్ యూ సార్. ఓకే అండి. 2 అన్నది ఏంటి అంటే అది
డబుల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు పర్సన్‌కి టు అని చెప్పాను. యెస్. ఆ కేస్ ఒకటి. అది వేరు. అక్కడ టు వచ్చినప్పటికి మళ్ళీ బై కూడా వచ్చేస్తుంది మనకి. ఓకే సార్. ఏ ఫర్ బుక్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. అదే ఎగ్జాంపుల్. అదే వెళ్తున్నాను. ఏ బుక్ వాస్ గివెన్ టు మీ బై హర్. ఓకే సార్. ఏ బుక్ వాస్ గివెన్ టు మీ బై హర్. ఓకే సార్. హ్మ్. డబుల్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు టు వస్తుంది. అది పర్సన్‌కొస్తుంది. ఇక్కడ ఏంది ఓకే. అంటే నేను చెప్పిన పాయింట్ నో కానీ, కేఎన్ఓడబ్ల్యూ నో కానీ, ఎంఈఆర్ఆర్‌వై మ్యారీ కానీ ఈ 2 వర్డ్స్ వచ్చినప్పుడు డబుల్ ఆబ్జెక్ట్ హ్మ్. జనరల్‌గా ఉండవు. ఓకే డబుల్ సార్. ఆబ్జెక్ట్ ఉండకున్నప్పటికీ 2 హ్మ్. వస్తాయి. 2 అక్కడ 2 వస్తుంది. వస్తుంది. ఓకే. ఓ ఓకే. రైట్. ఓకే. థాంక్ యూ సార్. థాంక్స్. ప్లెజర్. ప్లెజర్. నౌ ఇక్కడ చూడండి. వి ఎంజాయ్ డిన్నర్ టుగెదర్. 100% కరెక్ట్ అండి. దీంట్లో ఎలాంటి తప్పు లేదు. అయితే ఒకటి పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. డిన్నర్ ముందు ఎప్పుడు ఏ వాడొద్దు. ఏ, యాన్, ద డిన్నర్ ముందు వాడకూడదు. చెప్పాను కదా వాడొద్దని. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నానో వినండి. డిన్నర్ ముందు ఏ వాడొచ్చు. చూడండి. సెకండ్‌లో మాట మార్చేశాను. అదే అండి ఇంగ్లీష్ గ్రామర్‌లో ఉన్న బ్యూటీ. అంటే డిన్నర్ ముందు ఏ వాడకూడదు. డిన్నర్ ముందు ఏ వాడాలి. ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదన్నది చూద్దాం. ఈ డిన్నర్ అన్న వర్డ్ ముందు ఒక అడ్జెక్టివ్ నైస్, గుడ్ ఇలాంటి అడ్జెక్టివ్ వాడినప్పుడు ఏ రావాలి. అడ్జెక్టివ్ వచ్చినప్పుడు. అడ్జెక్టివ్ రాకుండా కేవలం డిన్నరే వచ్చింది. నైస్, గుడ్ ఇలాంటి వర్డ్స్ రాకుండా డైరెక్ట్ డిన్నరే వచ్చింది. అప్పుడు రాదండి. అందుకోసమే మనం చెప్తుంటాం. హావ్ ఎ నైస్ డిన్నర్ అంటాం. హావ్ నైస్ డిన్నర్ అనం. ఎంజాయ్ డిన్నర్, ఎంజాయ్ యువర్ డిన్నర్ అంటాం. సో, అడ్జెక్టివ్ వచ్చినప్పుడు మాత్రమే ఏ వస్తుంది. ఏ నైస్ డిన్నర్, ఏ గుడ్ డిన్నర్ అని. అలా లేకపోతే అవసరం లేదు. సో, ఇక్కడ అడ్జెక్టివ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి, ఏని వాడలేదు కాబట్టి అది పర్ఫెక్ట్ కరెక్ట్ అయింది. అండ్ ఎంజాయ్ మీద ఇప్పుడు ఫోకస్ పెడదాం. ఓకే. డిన్నర్ మీద ఫోకస్ పెట్టాం కదా! ఇలానే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వీటన్నింటికి కూడా ఏని వాడకూడదండి. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటాం దీన్ని. ఒకవేళ వాడాలి అంటే ఏ నైస్ బ్రేక్‌ఫాస్ట్, ఏ నైస్ లంచ్, ఏ నైస్ డిన్నర్ ఇలా నైస్ అన్న వర్డ్ కానీ ఏదో ఒక అడ్జెక్టివ్ వస్తేనే ఏ వస్తుంది. లేకపోతే రాదు. ఇప్పుడు ఎంజాయ్ మీద ఫోకస్ పెడదాం. ఎంజాయ్ తర్వాత ఎప్పుడైనా సరే టీఓ2 వాడకూడదండి. ఐ ఎంజాయ్ టు రీడ్ ద బుక్ అనొద్దు. గుర్తుపెట్టుకోండి. ఇవే ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్‌లో. ఐ ఎంజాయ్ టు వాచ్ మూవీస్, ఐ ఎంజాయ్ టు రీడ్ బుక్స్ అనొద్దు. ఎంజాయ్ తర్వాత ఒకవేళ మీకు టు వాడాలి అంటే దాన్ని తీసేసుకోవాలి. టు ప్లేస్‌లో పూర్తిగా ఆ టుని డిలీట్ చేసేసి ఇంగ్ ఫార్మ్ పెట్టుకోవాలండి. ఐ ఎంజాయ్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్ అనాలి. ఐ ఎంజాయ్ టు రీడ్. ఐ ఎంజాయ్ టు వాచ్ మూవీస్ అనొద్దు. ఇంగ్ ఫార్మే వస్తుంది. టీఓ2 వాడకూడదు. ఇక్కడ మళ్ళా టీఓ2 వాడలేదు. ఎందుకంటే ఇది ఇక్కడ నౌన్‌గా వాడాడు కాబట్టి టీఓ2 వాడలేదు. వర్బ్ వస్తే మాత్రం 100% ఇంగ్ ఫార్మే వాడాలి. షీ ఎంజాయ్స్ సింగింగ్ సాంగ్స్ అనాలండి. షీ ఎంజాయ్స్ టు సింగ్ సాంగ్స్ అనొద్దు. వి వెంట్ ద టు సినిమా కాదు కదండీ. వి వెంట్ టు ద సినిమా. ఆల్వేస్ ద స్పీక్ ట్రూత్ కాదండి. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. లైక్ సో, మనం అనుకున్నంత టఫ్‌గా ఏముండదు. బట్ ఏంటి అంటే మనం కాన్ఫిడెన్స్‌తో భయపడకుండా హ్యాపీగా రీడ్ చేసుకోవాలి క్వెషన్ పేపర్. ఓకే. ఐ నో డాష్ గుడ్ యూ ఆర్. కరెక్ట్ ఆప్షన్‌తో ఫిల్ చేయండి. ఐ నో హౌ గుడ్ యూ ఆర్ అని అంటాం జనరల్‌గా. హౌ నో ఇట్ గుడ్ యూ ఆర్, హౌ నో దిస్ గుడ్ యూ ఆర్, హౌ నో వాట్ గుడ్ యూ ఆర్ అలా అనలేం. హౌ గుడ్ యూ ఆర్ అనే యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అవర్ స్కూల్ హాస్ ఏ డాష్ ప్లేగ్రౌండ్. అప్రాప్రియేట్ ఆప్షన్‌తో ఫిల్ చేయమన్నాడు. ఇక్కడ ఏంటి అంటే
ఏ తర్వాత ఉన్న ఐ మీన్ బ్లాంక్ ముందరున్నది ఏ అండి. దాని మీద మనం ఫుల్ ఫోకస్ పెట్టాలి. లాంగెస్ట్ అన్నాడు రాదండి. ఎందుకంటే ఈఎస్టీ గుర్తుపెట్టుకోండి. ఇవే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈఎస్టీ అన్నది సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనం ఎప్పుడు కూడా ఏ వాడము. దానే రావాలి. సో, ఇక్కడ దా ఇవ్వలేదు కాబట్టి లాంగెస్ట్ రాదు. ఏ లేన్ ప్లేగ్రౌండో లేన్‌కి, ప్లేగ్రౌండ్‌కి ఎలాంటి కనెక్షన్ లేదు. లేన్ అంటే ఏంటి? చిన్న స్ట్రీట్ అండి. ఏ లెంత్ ఓహ్! లెంత్ ప్లేగ్రౌండ్ అనలేం కదా! ఏ లార్జ్ ప్లేగ్రౌండ్ అనొచ్చండి. యెస్. ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. లార్జర్, లార్జెస్ట్. సో, ఏ వచ్చేసింది కాబట్టి మనం 100% లార్జ్ పాజిటివ్ డిగ్రీని యూజ్ చేసుకోవాలి. సో, జనరల్‌గా మనం పాజిటివ్ డిగ్రీ ఉంటే యాజ్ వస్తది. కంపారేటివ్ డిగ్రీ ఉంటే దాన్ వస్తది. సూపర్లేటివ్ డిగ్రీ ఉంటే దా వస్తది. ఇక్కడ యాజ్ లేకుండా కూడా పాజిటివ్ డిగ్రీని యూజ్ చేసుకోవచ్చు. రైట్ నౌ పంక్చుయేషన్ మీద అడిగారండి క్వెషన్స్. హి వాస్ ఆల్వేస్ హ్యాపీ, ఎనర్జిటిక్ అండ్ పాజిటివ్. ఆల్వేస్ హ్యాపీ మధ్యలో పెట్టాడు. హ్యాపీ, ఎనర్జిటిక్ లేదండి. సో, ఇక్కడ కరెక్ట్ వన్ ఏంటంటే హ్యాపీ, ఎనర్జిటిక్ అండ్ పాజిటివ్. అంటే 3 అడ్జెక్టివ్స్ ఇచ్చాడు. ఒకటి హ్యాపీ, ఒకటి ఎనర్జిటిక్, ఒకటి పాజిటివ్. ఈ అడ్జెక్టివ్స్ మధ్యలో పెట్టాలి. వేరే వర్డ్స్ మధ్యలో పెట్టడానికి రాదు. లిస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అండ్ ముందు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, సెకండ్ వనే సెట్ అవుతుంది. నౌ దేర్ ఆర్ డాష్ చాప్టర్స్ ఇన్ దిస్ బుక్ అండి. పిక్ ద సూటబుల్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. మెనీ, మచ్, లోవర్, మోస్ట్. దేర్ ఆర్ మెనీ చాప్టర్స్ అనాలండి. ఎందుకంటే మెనీని, మచ్‌ని ఎలా వాడాలి? మెనీ తర్వాత ఎప్పుడైనా కౌంటబుల్ నౌన్ వస్తుందండి. అంటే ప్లూరల్ ఫార్మ్ వస్తుంది. మెనీ బుక్స్, మెనీ గర్ల్స్, మెనీ బాయ్స్ అని. మచ్ తర్వాత ఎప్పుడు కౌంటబుల్ రాదండి. మచ్ బాయ్స్, మచ్ గర్ల్స్ అనలేము. అలానే మచ్ చాప్టర్స్ అనలేము. మచ్ తర్వాత అన్‌కౌంటబుల్, మచ్ షుగర్, మచ్ వాటర్ ఇలాంటివి వస్తాయండి. మెనీకి కౌంటబుల్ నౌన్స్ వస్తే, మచ్‌కి అన్‌కౌంటబుల్ నౌన్స్ వస్తాయి. లోవర్, లోహ్ ఇది అస్సలు కాదు. మోస్ట్ అస్సలు సెట్ కాదండి. అయితే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ముఖ్యంగా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎల్‌ఈఎస్ఎస్ లెస్. లెస్ స్టూడెంట్స్, లెస్ బసెస్ అనొద్దండి. లెస్ తర్వాత అన్‌కౌంటబుల్ వస్తుందండి. ఈ బసెస్ ఇలా కౌంటబుల్ అప్పుడు ఫ్యూవర్, ఎఫ్‌ఈడబ్ల్యూఈఆర్ ఫ్యూవర్ బసెస్, ఫ్యూవర్ గర్ల్స్ అంటే తక్కువ బసెస్, తక్కువ గర్ల్స్ అన్నప్పుడు మనం లెస్ గర్ల్స్ అనొద్దు. ఫ్యూవర్ అనాలి. ఫ్యూవర్ గర్ల్స్, ఫ్యూవర్ బాయ్స్, ఫ్యూవర్ బసెస్ అనే అనాలండి. లెస్ తర్వాత మనం ఎప్పుడుగా ఇలాంటి యూజ్ చేయలేం. ఫ్యూవర్ వాడాలి అలాంటప్పుడు. నౌ యెస్టర్‌డేనే మనం ఇది చూసామండి. వాట్ ఎ లవ్లీ బొకే ఆఫ్ ఫ్లవర్స్ అని. ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇంపరేటివా? ఇంటరాగేటివా? ఎక్స్‌క్లమేటరీయా? డిక్లరేటివ్? యెస్. ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఇచ్చాడు వాడు క్లియర్‌గా. ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అవుతుందండి. చూడండి సింపుల్‌గా ఉంటాయి కొన్ని క్వెషన్స్. మనం ప్రతిసారి బిగ్ టాపిక్స్‌నే నేర్చుకోవాలని కాదండి. అన్నీ నేర్చుకోవాలి. అన్నీ ఇంపార్టెంటే. ఒకసారి చూసుకోవాలి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. పిక్ ద కరెక్ట్ సెంటెన్స్. ఓకే అండి. ద వెదర్ వాస్ టూ హాట్ ఫర్ అస్ టు గో ఔట్. ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఇక చూడండి కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ చూడండి. కాంబినేషన్ ఎలా రావాలి అంటే టీఓఓ2 వచ్చినప్పుడు టీఓ2 రావాలి. ఫస్ట్ 2లో టీడబల్ఓ రావాలి. సెకండ్ 2లో సింగిల్ ఓ రావాలి. నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ తీసుకుంటే ఎస్ఓసోకి దట్ రావాలండి. ఇంకొకటి వెరీ అండ్ దేర్‌ఫోర్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నెయిదర్ నార్. ఐదర్ ఆర్. బోత్ అండ్. నో సూనర్‌కి దాన్. స్కేర్స్‌లీకి వెన్. హార్డ్‌లీకి వెన్. ఇవన్నీ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇవన్నీ కరెక్ట్ కాంబినేషన్‌లో రావాలి. టీఓఓ2 వస్తే టీఓ2 రావాలి. ఎస్ఓసో వస్తే టీహెచ్ఏటీ దట్. వెరీ వస్తే అండ్ దేర్‌ఫోర్ రావాలి.
నో సూనర్ వస్తే దాన్ THAN. స్కేర్స్లీకి వెన్ WHEN. హార్డీకి కూడా WHEN వెన్. సో ఇక్కడ సింగిల్ టీఏ ఇచ్చాడు రాంగ్ అండి. ఎస్ ఇక్కడ సెకండ్ ఆప్షన్‌లో చూడండి TOO డబుల్ ఓ ఇచ్చాడు కరెక్ట్. ఫస్ట్‌ది మాత్రమే డబల్ ఓ రావాలి. ఇక్కడ సెకండ్ దానిలో డబల్ ఓ ఇచ్చాడు. ఇక్కడ సెకండ్ దానిలో డబల్ ఓ ఇచ్చాడు. అలా రాదు. ఫస్ట్ 2లో డబల్ ఓ రావాలి. TOO అని. సెకండ్ 2లో సింగిల్ ఓ. రైట్. ద పోలీస్ డాష్ ఆన్ ఇల్లిసిట్ డ్రగ్ ట్రాఫిక్. ఓకే. ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్ అండి. క్రాక్డ్ డౌన్, క్రాక్డ్ ఔట్, క్రాక్డ్ ఇన్, క్రాక్డ్ ఆన్. క్రాక్డ్ డౌన్ అంటే ఆ కేస్‌ని వాళ్ళు క్యాచ్ చేసి క్లోజ్ చేశారని. క్రాక్ చేశారు. క్రాక్డ్ డౌన్. ఫ్రేజల్ వర్బ్. ఇంతకుముందు మనం చూసాం ఫ్రేజల్ వర్బ్. బస్ట్ ఔట్, బస్ట్ ఇంటు, లుక్ ఆఫ్టర్, టేక్ ఆఫ్టర్ అని. కంట్రీస్ ఆర్ ఆల్వేస్ ఇష్యూయింగ్ స్టాంప్స్ టు డాష్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. చూడండి 2 తర్వాత V1 రావాలి అని ఇంతకుముందు చెప్పాను నేను. సో సెలబ్రేట్ వస్తుంది. సెలబ్రేటెడ్, సెలబ్రేట్స్ ఇవన్నీ రావండి. ఇంతకుముందే నేను చెప్పాను TO2 తర్వాత ఈడీ, ఎస్సు అలాంటి వర్బ్స్ రావు. ఈడీతో ఎండ్ అయ్యే, ఇంగ్‌తో ఎండ్ అయ్యేవి రావు. ఒకవేళ రావాలంటే లుక్ ఫార్వర్డ్ టు, కమిటెడ్ టు అలాంటివి వస్తేనే వస్తుంది. రైట్. Reading a word and sensing its meaning without even knowing the alphabet is known as graphic reading అండి. ఏమి ఆల్ఫాబెట్ తెలీదు. జస్ట్ ఒక వర్డ్‌ని చూసి, రీడ్ చేసి గెస్ చేయడం మీనింగ్. ఓకే అండి. ఇంక ఇవన్నీ గూడా మనకి పెడగాజీ రిలేటెడ్ పాయింట్స్ ఉన్నాయన ఒకసారి చూద్దాం. ఆడిటరీ లెర్నర్స్ ప్రిఫర్ టు రిసీవ్ ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్ బై. ఆడిటరీ అంటేనే హియరింగ్ కదా! అలా కొన్ని గుర్తుపెట్టుకోండి. ఆడియో అంటే హియర్. లుకింగ్ కాదు, రీడింగ్ కాదు, రైడింగ్ కాదు. నెక్స్ట్ ద టెస్ట్ వేర్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఎ ప్యాసేజ్ దట్ హ్యాస్ సర్టెన్ వర్డ్స్ మిస్సింగ్ ఫ్రమ్ ఇట్. వాహ్! క్లోజ్ టెస్ట్ అండి ఇది. క్లోజ్ టెస్ట్ అంటే మన 10th క్లాస్ వాళ్ళకుంది. ఒక ప్యాసేజ్ ఇచ్చి, బ్లాంక్స్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తాడు చూడండి అది. క్లోజ్ టెస్ట్. బ్యాంకింగ్‌లో ఉంటాయి. బ్యాంకింగ్ ఎగ్జామ్‌లో ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. చూస్ ద ఆప్షన్ నాట్ రిలేటెడ్ టు సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్ స్కిల్. రైటింగ్ స్కిల్స్ సబ్ స్కిల్‌కి సంబంధించింది కాదు. గెస్ ద మీనింగ్ ఆఫ్ అని. రైటింగ్ స్కిల్‌కి ఏంటిది మనం పంక్చుయేషన్, జనరల్‌గా స్పెల్లింగ్, కోహియరెన్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఐడియాస్ ఇవన్నీ రైటింగ్ స్కిల్స్‌లో ఉండేవండి. మీనింగ్ గెస్ చేసేది రైటింగ్‌లో ఉండదది. రీడింగ్‌లో వస్తది. ఎవాల్యుయేషన్ ఆఫ్ లెర్నర్స్ డ్యూరింగ్ ద ఇన్‌స్ట్రక్షనల్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ టర్మ్ ఎండ్ ఎవాల్యుయేషన్. అండ్ ఇప్పుడు జనరల్‌గా మనం ఎఫ్ఏస్ చూసుకుంటే ఎఫ్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. ఎస్ఏ అంటే సమ్మేటివ్ అసెస్మెంట్. ప్రస్తుతానికి మనం CCE ప్యాటర్న్ ప్రకారంగా ప్రతి ఇయర్ 4 ఎఫ్ఏస్ కండక్ట్ చేస్తామండి. 2 ఎస్ఏస్ కండక్ట్ చేస్తాం. ప్రతి ఎఫ్ఏకి ఇంటర్నల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఎస్ఏకి ఇంటర్నల్స్ ఉండవు. టీచర్స్‌గా ఉన్న వాళ్ళకి ఇవి బాగా తెలిసిన పాయింట్స్. ఇలాంటివి అడుగుతుంటారు కొన్ని సందర్భాల్లో. ఇన్ యువర్ ఒపీనియన్ హౌ కెన్ వి ఎరాడికేట్ పావర్టీ ఇన్ ఇండియా? ఓకే. ఇది ఏంటి? ఒక యెస్ ఆర్ నో క్వెషనా? ఓపెన్ ఎండెడ్ క్వెషనా? ఆబ్జెక్టివ్ టైప్ క్వెషనా? ఫ్రాక్చువల్ క్వెషన్. సో ఇది ఒక ఓపెన్ ఎండెడ్ క్వెషన్ అండి. ఓపెన్ ఎండెడ్ క్వెషన్ సో ఇలా ఉంటాయి జనరల్‌గా హౌ కెన్ వి ఎరాడికేట్ ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ అని చెప్పేసి మనకి 10th క్లాస్‌లో ఒక పోయెమ్ ఉంది. అది ఓపెన్ ఎండెడ్ క్వెషన్ ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ అంటే ఓపెన్ ఎండెడ్ క్వెషన్ అంటే ఆ యొక్క ఆన్సర్ మనకే వదిలేశారు. అది 100% మనం పాజిటివ్‌గానే వెళ్ళాలి ఆ ఆన్సర్ ఇవ్వడానికి కూడా. ఓకే అండి. ఫైన్. నేను మీకు చెప్పినట్టుగా నాకు తెలిసి 3న స్టార్ట్ అయ్యిందండి మన కోర్సు. డిసెంబర్ 3 హ్మ్. లాస్ట్ సెషన్ అండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఈరోజు లాస్ట్ సెషన్ అని చెప్పేసి. యాక్చువల్లీ నేను కొద్దిగా ముందే స్టార్ట్ చేసుకోవాలి ఈ సెషన్స్.
బట్ నేను అనుకోకుండా ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ టూర్‌లో ఒక 2 వీక్స్ అక్కడ స్పెండ్ చేశాను. స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చాను. మళ్ళీ మా ఇంటికొచ్చిన తర్వాత సార్ కాల్ చేశారు. ఒకసారి కాల్ చేసి, "సార్ టెట్ క్లాసెస్ స్టార్ట్ చేయండి" అన్నారు. అయ్యో! రెస్ట్ తీసుకోవాలి అని అనుకున్నాను నేను డిసెంబర్ మొత్తం గూడా. బట్ ఆ సారు అడగడం వల్ల ఓకే. ఫైన్. ఖచ్చితంగా క్లాసెస్ తీసుకుంటానని జెప్పేసి నెక్స్ట్ డేనే క్లాసెస్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే క్లాసెస్ స్టార్ట్ చేసుకొని 25 వీడియోస్ ఉన్నాయండి. ఇది 26 ఒక 2 వీడియోస్ 2 డేస్ వీడియోస్ పంపించలేదు. సో, వరుసగా మనం 28 డేస్ ఏ రోజు గ్యాప్ ఇవ్వలేదండి. నా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా సరే, నా స్కెడ్యూల్ ఎలా ఉన్నా, ఎక్కడున్నా, నా సిస్టమ్ గూడా కొన్నిసార్లు కోఆపరేట్ చేసినా, చేయకపోయినా, ఎన్ని ఇష్యూస్ వచ్చినా సరే రైట్. నేనెప్పుడు కూడా అమౌంట్ గురించి ఆలోచించలేదండి. ముఖ్యంగా ఈ బ్యాచ్‌లో ఉన్న వాళ్ళకి చాతనైనంత నాలెడ్జ్ నేను షేర్ జేసుకోవాలన్న ఉద్దేశ్యంతోటే ఈ బ్యాచ్‌ని స్టార్ట్ చేశాను. అదే విధంగా నేను లాస్ట్ వరకి వెళ్ళాను. అండ్ కొన్నిసార్లు మీరు నమ్ముతారో నమ్మరో, ఎవరు సెషన్ అటెండ్ కాకపోయినా నేను ఆన్ చేసుకొని నేను క్లాస్ చెప్పి నేను వీడియో పంపించాను. నా కమిట్మెంట్ నాకుండాలి. అంటే మీరు ఎందుకు అటెండ్ అవ్వలేదని నేను అడగడం లేదు. ఎందుకంటే చాలామందేంటంటే ప్రొఫెషనల్‌లో ఉన్నారు. ఒక ప్రొఫెషన్‌లో ఉన్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తారు. సో, రైట్ అంత టైం దొరకొచ్చు, దొరకకపోవచ్చు. బట్ వీడియోస్ అయితే అందరూ రెగ్యులర్‌గా వాచ్ చేస్తూనే ఉన్నారు. సో, మళ్ళీ మా క్లాసెస్ జాయిన్ అయినందుకు అందరికీ గూడా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ ఎక్స్‌ప్రెస్ మై సిన్సియర్ థాంక్స్ టు వన్ అండ్ ఆల్. ప్రతి ఒక్కరు గూడా చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. ఎక్కడ ఎవరు గూడా ఇబ్బంది ఏం పెట్టలేదు నన్ని. ఓకే. అండ్ ఇంకా ఫీజ్ గురించి నేనింక చెప్పదలుచుకోలేదు. ఇంక మీకు ఆల్రెడీ ఎన్నో సార్లు నేను పెట్టాను. అది ఇట్స్ అప్ టు యూ. మీ చాయిస్. ఇంకొకటి జనవరి 1 వస్తుంది. అలాంటి సిట్యుయేషన్‌లో మిమ్మల్ని అస్సలు నేను డిస్టర్బ్ చేయనే చేయను. ఓకే అండి. దట్స్ ఆల్ వి హావ్ ఫ్రమ్ భీమరాము. అయితే ఇవి కేవలం మీకు టెట్‌కి మాత్రమే కాదు, 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి ఉపయోగపడుతుంది. అందరికీ మీ లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. బట్ నా వీడియోస్‌ని మాత్రం ఎవరితో షేర్ చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఇవన్నీ పెయిడ్ వీడియోస్ అండి. దయచేసి ఎవరితో గూడా ఈ వీడియోస్‌ని షేర్ చేసుకోవద్దు. ఒకవేళ వీడియోస్ కావాలంటే నాకు ఫోను చేయమని చెప్పండి. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అండ్ సో ముఖ్యంగా ఇక్కడ 2 పర్సన్స్‌కి నేను స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఫస్ట్ పర్సన్ ఏంటి ఎవరు అంటే రాజశేఖర్ సార్ గారు. రాజశేఖర్ సార్ గారే నేను ఢిల్లీ నుంచొచ్చాను. ఇలా రిలాక్స్ అయ్యి మా కిచెన్‌లో వాటర్ తాగుతున్నాను అంతే. అలా వచ్చి వాటర్ తాగుతున్నాను. "రాము సార్ మీరు గ్రామర్ క్లాసెస్ తీసుకోరా?" అన్నాడు. అయ్యో! రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాను సార్ అని జెప్పాను. "ఓకేలే సార్ పర్వాలేదు" అని చెప్పేసా. పర్వాలేదా అనేటాలకు ఓకే. ఇంకా ఆయన ఎంత హోప్స్‌తో అడిగాడు మనని అని జెప్పేసి మొత్తం స్కెడ్యూల్ అంతా కూడా చేంజ్ జేసేసుకొని క్లాసెస్ స్టార్ట్ జేశానండి నెక్స్ట్ డే. నెక్స్ట్ ఇంకొక సెకండ్ పర్సన్ ఎవరంటే, మన ఇప్పుడు ప్రెజెంట్ ఆన్‌లైన్‌లో ఉన్నారు. మన గిరిజా మేడం గారు. గిరిజా మేడం గారు మళ్ళీ ఎంబడే 3000 ఏశారు. ఓకే. ఫైన్. మేడం 3000 ఏయకపోయినా నేను క్లాసెస్ అలానే కంటిన్యూ చేసేవాడిని. బట్ అదేంటి అంటే ఆ 3000 ఏయడం వల్ల నాకు కొద్దిగా బూస్టింగ్ వచ్చింది. అంటే అమౌంట్‌కి నేను ఇంపార్టెన్స్ ఇచ్చింటే చేయకపోయేది. అసలు స్టార్టే చేసేవాడిని కాదు. బట్ మేడం కూడా చాలామంది "సార్ మీ క్లాసెస్ చాలా బావున్నాయి. యెస్. మాకు చాలా ఇంట్రెస్ట్ ఒస్తుంది. చాలా నాలెడ్జ్ పెరిగింది" అని చెప్పేసి చాలామంది చెప్పడం. సో, అలా చాలామంది చెప్పడం ఇవన్నీ ఇంకా మాకు చాలా ఎంకరేజింగ్‌గా వచ్చింది కాబట్టి ఇప్పటికి చాలామంది ఫీజ్ ఇవ్వలేదు. ఓకే. వాళ్ళు ఇస్తానని చెప్పారు. ఇస్తారు. టీచర్స్ అలాంటి పాయింట్ ఏమీ లేదు. బట్ ప్రతి ఒక్కరికి గూడా స్పెషల్ థాంక్స్ అండి. ముఖ్యంగా మన రాజశేఖర్ సార్ గారికి, గిరీజా మేడం గారికి వీళ్ళ వల్లనే నేను 28 డేస్ ఎక్కడ ఆగకుండా, ఎక్కడ ఏ రోజు గూడా మీరు చూడండి ఎంతెంత పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ ఎన్నెన్నో వేలు వేలు తీసుకున్న ఇన్‌స్టిట్యూషన్స్ గూడా బ్రేక్ లేకుండా ఎప్పుడు ఎక్కడ చెప్పలేదండి. యెస్. మీకు కూడా తెలుసది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు పంపించండి. నా వాట్సాప్ నంబర్‌కి నేను మీ డౌట్‌ని క్లారిఫై చేస్తాను. విషింగ్ ఏ వండర్‌ఫుల్ హ్యాపీ న్యూ ఇయర్ అహెడ్. సార్ మ్యామ్ చెప్పండి. గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవెనింగ్. గిరిజా మ్యామ్. యెస్. యెస్. చెప్పండి. ఆ! సార్ మీ క్లాస్ నాకైతే చాలా ఉపయోగపడింది సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నేను ఇప్పటి వరకు ఇంత మంచి క్లాసెస్ నేను వినలేదు.